అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్. ఈరోజు అయితే సండే వ్లాగ్ అనమాట. సండే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, సండే మేము ఏమేమి చేస్తాం అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సండే చిన్నోడు ఎంత అల్లరి చేస్తాడు అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కోడి ఇట్లా పోయిందనమాట, అందుకే వీడు పరిగెత్తిపోతున్నాడు. మార్నింగ్ ఇవి కూడా లేసి వాకింగ్ చేస్తున్నాయి. మా చిన్నోనికి వంట ఇష్టం అండ్ సేమ్ టైం భయం కూడా. అస్సలు దగ్గరికి పోడు, భయపడతాడు. ఏంది మాది, ఏంది అది కాదు, ఏంది అది లై ఇక్కడ చూడు, మమ్మీ చూడు, ఏంది అది కోడా. ఆల్మోస్ట్ పని అంతా కూడా అయిపోయింది. పని అంతా చేసేసిన, టిఫిన్ కూడా చేసేసిన. ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఏంటో చూపిస్తాం. సండే కాబట్టి చాలా సింపుల్. ఇప్పటి వరకు మాత్రమే. మా ఆయన వస్తే చికెన్ మటన్ తెస్తాడు కదా, మళ్ళీ అది చేసుకొని తినేసేది అనమాట. ఇప్పుడు ఏం చేసినానో చూపిస్తాం. మన ఇంట్లో ఈరోజు టిఫిన్ వేడి వేడి పొంగల్ చెప్తారు కదా రీల్స్లో షార్ట్స్లో అంతా, అందుకే అట్లా ట్రై చేసినాను అనమాట. పొంగల్ చేసిన, కాలిపోతుంది. పొంగల్లోకి పెరుగు, పొంగల్లోకి పెరుగు చాలా బాగుంటుంది, కానీ నాకు చట్నీ అయితే ఇష్టం. కానీ ఈరోజు అడ్జస్ట్ అవ్వాలా, తప్పదు. అట్లే నేను పొద్దున ఎలా ఆఫ్ చేస్తుంది, పొద్దున బయటికి పోతే పూలు అమ్ముకొని వచ్చి మళ్ళీ 20 అందుకే తీసేసుకుంటే తలదుకొని పూలు పెట్టుకొని టిఫిన్ చేసేద్దాం. దమా లాలు, నీకి పొంగల్ తింటావా? మా బందే మనకి పొంగల్ చేసేకొచ్చా, మనకి పొంగల్ చేసేకొచ్చా? ఎలా టమాటో బాత్ చేసేకి టిఫిన్ ఐటమ్స్ ఏంది చేసేకి రాదు. పచ్చికారం, అన్నము, చట్నీ, పచ్చికారం, పప్పు, ముద్ద, ఇవే. దోశ మొన్న వీడియో పెట్టినా, ఒక లాంగ్ వీడియో, ఎవరైనా చూడకపోతే చూడండి. దోశ ఎంత బాగా వేసిందంటే అంత బాగా వేసింది. బాగుందే పొంగల్, సూపర్గా ఉంది పొంగల్. నేను బాగా చేస్తా. ఇంకా చిందా పొంగల్ మమ్మీ బాగా చేస్తుంది కదా, నేను కూడా తినేస్తా. మా ఆయన అయితే వచ్చేసినాడు, కింద ఉన్నాడు. పోయి చికెన్ తీసుకొని రావాలా. చికెన్ తీసుకొని వస్తూ అట్లే జ్యూస్ తాక్కొని వద్దామన్నమాట. మా ఆయన వస్తే తిరగడం నాకు భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంట్లో ఒకదాన్నే ఉంటానా, ఆయన వస్తేనే బయటికి పోయేదనమాట. రండి వెళ్ళి అట్లా వెళ్తూ వీడియో తీస్తా. అన్నీ తీసుకొనేసి జ్యూస్ అంగడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ మేము జ్యూస్ తాగుతా అంటే దానికి కూడా వచ్చినాడు మా చేతిలో. దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. అందుకే మా ఆయన చెప్తున్నాడు. నేనైతే జ్యూస్ తాగేసినాను, దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చేసినాడు. ఇంటికి పోయి చేసుకొని తినేద్దాం. చికెన్, మటన్, కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకొని వచ్చేసినాం. శేఖర్ అయితే మునక్కాయలు తెచ్చుకున్నాడు. మునక్కాయలు వేసి మటన్ చారు చేయాలంటాం. చాలా బాగుంటుంది టేస్ట్. మునక్కాయ మటన్ వంట అంతా రెడీ అయినాక మళ్ళీ వీడియో తీస్తాం. వర్షం పడుతుంది. నేను వేడి వంట చేస్తుంటే వర్షం పడితే భలే ఉంటుంది. జోరుగా గట్టిగా ఏం పడతాను లేదు, అట్లా రాలుతుంది అనమాట. లంచ్ కూడా రెడీ అయింది, చూపిస్తా మీకు. నాకు చిన్నోనికి అయితే గ్రీన్ చికెన్ చేసుకున్నాను అనమాట. చిన్నోడు మటన్ తినడు, నేను కూడా మటన్ తిన్నాను. అందుకనే ఇక్కడైతే అమ్మ కాలుతుంది. వేడి వైట్ రైస్ అయితే చేసేసిన. ఇక్కడైతే మటన్ ఉడుకుతోంది. ఇదైతే మా మమ్మీకి శేఖరక్ అనమాట. ఇందులోకి మునక్కాయలు వేసిన, మునక్కాయ మటన్ అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంత బాగున్నా మనం మటన్ తినాం. చికెన్ లెవెల్స్. ఇప్పుడే లంచ్ తినేసిన. ఎంత బాగా చేసుకున్నానో చికెన్ గ్రేవీ.
భలే చేసుకున్నా, చాలా చాలా టేస్ట్ ఉండే, స్పైసీగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కడుపు నిండా తినేసిన, టేస్ట్ అద్దరిపోయింది. ఆ ఫ్లేవర్ ఇంకా నోట్లో అట్లే ఉందన్నమాట. చాలా బాగా చేసుకున్నా, చాలా బాగా వచ్చిండే. మటన్ కర్రీ కూడా బాగా వచ్చిండే. వాళ్ళకి మటన్ కర్రీ ఎట్లున్నా పర్వాలేదు, చికెన్ కర్రీ మాత్రం నాకు సూపర్గా ఉంది. మటన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది, మా ఆయన ఇష్టంగా తినే. ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాలా. టైం 3:30, 4 అవుతుంది. ఇంకొక 1 అవర్ 5:30 అట్లా వాకింగ్ వెళ్దాం. మార్నింగ్ అయితే మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేసి వైట్ రైస్ చేసుకున్నా కదా. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అవే ఉన్నాయి, మటన్ చికెన్ ఉందన్నమాట. అందులోకి వైట్ రైస్ అయితే చేయలేదు, సంగటి చేసినాను అనమాట. నేను మా ఆయన చిన్నోడైతే తినేసినాం, అమ్మ మాత్రం తినాలా. నైట్లో కంపల్సరీ సంగటి చేస్తా, ఎప్పుడో ఒకసారి మిస్ అయితే రైస్ ఉంటుందంతే. ఇది సండే వీడియో ఇదన్నమాట. సండే ఇలా జరిగింది, ఇంతే వీడియో. ఇక్కడ వీడియో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ బాక్స్ చేసి చెప్పండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.